గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రశంసించవలసిందిగా కోరుతున్నాను. గత కొంతకాలంగా ఈ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు, మన అమ్మలు, మన చెల్లెళ్ళ యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవాదులు విర్రవీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దుల్లో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్కి కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈరోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న భారతీయులు 140 కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ, శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించి ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. भाई बहनों, इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए कभी कभी हमारा शक्ति प्रदर्शन भी करेगा. आज
हमारे भारतीय वीर जवान ने हिंदुस्तान के शक्ति ताकत दिखाने के लिए ऑपरेशन सिंदूर शुरुआत किए। ऑपरेशन सिंदूर में जो हमारे वीर जवान ताकत दिखा रहा है, उन लोगों के लिए मदद करने के लिए हम लोग सब इकट्ठा होकर 4 करोड़ तेलंगाना के जनता हमारे भारत जवानों के साथ है। हमारे वीर जवान को शक्ति प्रदर्शन। आज एक बात मैं साफ कहना चाहता हूं, अगर हमारे वीर जवानों ने चाहे तो रातों रात इस दुनिया के नक्शा से पाकिस्तान को हम मिटा देंगे। हम चाहे तो कल के दिन सूरज भी नहीं देखेगा पाकिस्तान। ये मत समझो हम शांति काम के, हम गांधी जी के वारिस हैं। हम शांति से अंग्रेजों को हरा दिए। हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए। ये मत भूलो, हम चाहे तो दुनिया के नक्शा से आपको हम मिटा देंगे। इसलिए आज भारत के वीर जवानों ने जो ऑपरेशन सिंदूर शुरुआत किए, यहां रोकने का नहीं है, जो आतंकवादियों को सबक सिखाना है। इससे जो पाकिस्तान से जोड़कर आतंकवादियों को कोई भी देश हो, किसी ने मदद दिए, हम लोग माफी करने वाले नहीं है। हमारे देश में राजनीति अलग होगा, हमारा पार्टी अलग होगा। जब हमारा भारत, हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग 140 करोड़ जनता हम एक है, हमारे देश का रक्षा करने वाले हैं, हमारे जवानों को साथ देने वाले। पाकिस्तान आतंकवादियों ने याद रखो, हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं। जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा, वीर जवानों के साथ चलने के लिए, मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले हैं। इसीलिए आज यहां से भारत जवानों को हम लोग जिंदाबाद करना है। भारत जवान, भारत जवान, भारत जवान, जय हिंद, जय हिंद, जय हिंद, वंदे वंदे वंदे। ధన్యవాद మిత్రో। అందరికీ ధన్యవాదాలు. ఈ భూగ్రహంలో ఉగ్రవాదం ఎక్కడున్నా తుద ముట్టించాల్సిందే. శాంతి స్థాపనకి, అహింసకు నా భారతదేశం మూల మంత్రం అని ప్రతిధ్వనించిన గౌరవ ముఖ్యమంత్రి